కూటమి ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట మంటగలిసిపోతోంది. టీటీడీని కూటమి నేతలు రాజకీయాలకు వాడుకుంటున్నారు. గతంలో శ్రీవారి పరకామణిలో జరిగిన చోరీని బూచిగా చూపి విపక్ష వైఎస్ఆర్సీపీపై నిందలు వేస్తున్నారు. పరకామణి చోరీ కేసులో అసలేం జరిగింది? కూటమి నేతల ఆరోపణల్లో డొల్లతనమెంత? వాస్తు స్టోరీ. శ్రీవారి హుండీ లెక్కింపుల్లో అమెరికన్ డాలర్లు చోరీ చేస్తూ సివి రవికుమార్ అనే వ్యక్తి 2023 ఏప్రిల్ 29న టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి చిక్కాడు. పట్టుబడిన కరెన్సీ విలువ 72,000గా విజిలెన్స్ సిబ్బంది తేల్చారు. అప్పుడు అధికారంలో ఉంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. విచారణలో 2 దశాబ్దాలుగా ఇలాంటి చోరీలకు పాల్పడినట్టు రవికుమార్ ఒప్పుకున్నాడు. గత చంద్రబాబు పాలనలోనూ చోరీలకు పాల్పడినట్టు విచారణలో తేలింది. చోరీకి పాల్పడిన రవికుమార్ పెద్ద జియంగార్ మఠంలో పనిచేస్తూ పరకామణి క్లర్క్ గా విధులు నిర్వహించేవాడు. రవికుమార్ చోరీలను పోలీసులు ఆధారాలతో సహా నిరూపించారు. దీంతో తానే చోరీలకు పాల్పడినట్టు రవికుమార్ ఒప్పుకున్నాడు. చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా తన ఆస్తులను స్వామివారికి గిఫ్ట్ రూపంలో ఇచ్చుకుంటామని రవికుమార్ అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కేసులో 2023లో మేలో ఛార్జ్షీట్ దాఖలు చేస్తే 2023 జూన్లో టీటీడీకి గిఫ్ట్గా దాదాపు 14.43 కోట్ల రూపాయల ఆస్తులను రవికుమార్ అతని కుటుంబ సభ్యులు రాసిచ్చారు. న్యాయస్థానంలో చట్ట ప్రకారం ఈ కేసు పరిష్కారమైంది. కానీ దీనిపై పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, డాలర్స్ దివాకర్ వైఎస్ఆర్సీపీపై నిందలు వేయటాన్ని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తప్పుబట్టారు. ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలో ఒక దొంగను అధికారులు పట్టుకున్న తరువాత అతను స్వచ్ఛందంగా చేసిన తప్పుకు పరిహారంగా ప్రాయశ్చిత్తంగా ఈ రకంగా తన ఆస్తులు రాయించినటువంటి సంఘటన ఒక్కటన్నా ఉందా? అది మా ప్రభుత్వంలో మేము చేసినటువంటి ఒక గొప్పతనం. పరకామణిలో దాదాపు 100 కోట్ల రూపాయల దొంగతనం జరిగిందని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఈ భారీ కుంభకోణం జరిగిన సమయంలో టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారని, ఇప్పుడు దీనిపై ఆయన సమాధానం చెప్పాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన భూమన కరుణాకర్ రెడ్డి ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. పరకామణిలో చోరీపై సిబిఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు భూమన. 100 కోట్ల రూపాయలకు పైగా దోపిడీ జరిగిందని చెప్తున్నారు కదా. మేమందరము ఆ డబ్బును దోచుకున్నాం అని చెప్తున్నారు కదా. మీరు అంటున్నారు మా బినామీలకో లేకపోతే మాకో లేదా రవికుమార్ కు సంబంధించినటువంటి బినామీలో ఏదైనా కూడా నిగ్గు తేలాలంటే సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలి. మేము సిద్ధంగా ఉన్నాం. 1కి 10 సార్లు చెప్తున్నా, సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలా. గడిచిన 20 ఏళ్లుగా రవికుమార్ పరకామణిలో దొంగతనాలు చేసినట్లు ఒప్పుకోగా దానిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ముడిపెట్టడం మూర్ఖత్వం కాదా? అంతకుముందు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎందుకు రవికుమార్ చోరీలను గుర్తించలేకపోయింది? వైఎస్ఆర్సీపీ హయాంలో పరకామణిని ఆధునీకరించి అత్యాధునిక టెక్నాలజీతో దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దొంగను పట్టుకుని అక్రమంగా సంపాదించిన ఆస్తులు స్వామివారికి రాసిచ్చేలా చేశారు. అలాంటిది వైఎస్ఆర్సీపీపైనే నెపం పెట్టడం ఎంతవరకు సబబు? కూటమి పాలనలో భక్తులు అవస్థలు పడుతున్నారు. పొరపాట్లను సరిదిద్దుకోండని సూచించినందుకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై తన మనుషులను ఉసిగొల్పుతున్నారు. కట్టుకథలతో విష ప్రచారం చేస్తున్నారు. టీటీడీ ప్రతిష్టను పెంచాల్సిన పాలకులే టీటీడీని అప్రతిష్ట పాలు చేయటంపై భక్తులు మండిపడుతున్నారు.